ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ద మామ్ట్యూబర్. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం స్వీట్ కార్న్తో ఒక ట్రెడిషనల్ వంట చేయబోతున్నాం. అదే మన మొక్కజొన్న బూరెలు. ఈ మొక్కజొన్న బూరెలు మన అమ్మమ్మ కాలం నుంచి వస్తుందండి ఈ వంటకం. దీనికి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి: స్వీట్ కార్న్, బెల్లం, ఇంకా ఇలాచీ. ఇప్పుడు మనం వలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలు ఒక జార్లో వేసుకోవాలండి. అలాగే బెల్లం, ఇలాచీ అన్నీ కలిపి జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోండి. మెత్తగా వద్దండి, కొంచెం కోర్స్గా చేసుకోండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ మెత్తగా అయితే గట్టిగా అయిపోతాయి బూరెలు. సో అందుకని కొంచెం కోర్స్గా చేసుకోండి, బాగుంటాయి. ఇంకా దానిలో వాటర్ ఏమీ యాడ్ చేయొద్దండి, అలానే మిక్సీ పెట్టేయాలి. అప్పుడే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. బూరెలు వేయడానికి కూడా బాగుంటుంది. నేను ఇక్కడ డీప్ ఫ్రైకి గానుగ నూనె తీసుకున్నానండి, శనగ నూనె. ఎప్పుడైనా డీప్ ఫ్రైస్కి మనం గానుగ నూనె వాడాలి, హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు మనం బూరెలు వేసేద్దాం. ఈ బూరెలు మనకి ఇష్టం వచ్చిన షేప్స్లో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫింగర్ షేప్లో వేసాను. మా పిల్లలు ఇలా ఫింగర్స్ లాగా తినడానికి ఇష్టపడతారు. మీకు ఒకవేళ చేత్తో రాకపోతే పేపర్ మీద కూడా వేసుకొని ట్రై చేయండి. ఈ బూరెలు ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్లేమ్ కూడా మనకి మీడియం టు హై మధ్యలో పెట్టుకోవాలి. మరి హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. ఈ కలర్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. అంతే, ఇంకా సరిపోతుంది. మన మొక్కజొన్న బూరెలు రెడీ అయిపోయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ బూరెలు ఎంత ఈజీనో. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్ పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోసే కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి.